వ్యూ పాయింట్ మాత్రం గట్టిగా దొరికింది. చాలా పాత గుడిలో షెల్టర్ తీసుకోవాల్సి వచ్చింది. గాలి వర్షం ఒక్కసారి వచ్చేసింది. ఇందాకైతే భయంకరంగా వస్తుంది వర్షం. అసలు ఈ టెంపుల్ని ఏదో ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఈ గాలి అయ్యో బాబోయ్ వర్షమా, వీటంత డేంజర్ ఇంకేమి ఉండవు. ఇదే నైట్ టైం అయితే టెంట్ కూడా తెచ్చుకోవాలా, వైడ్ వేసి పడేసిన ఎట్లయితే అట్లా వద్దని. ఈసారి చూసారా వెనకాల మేఘాలు చూడండి. ఒరి ఆడ చూడయ్యా వర్షమా కనిపిస్తుందా? ఇవాళ చచ్చానయ్యా. నాకు తెలిసి చాలా పెద్ద వర్షం రాబోతుంది. మొత్తం నల్లగా అయిపోయింది మేఘాలు, గాలి కూడా పెరిగిపోయింది. ఇది మొన్నట్లాగా సేమ్ మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే. అసలు బాబోయ్ అర్జెంటుగా వీడియో ఆపుతా, లేకపోతే అసలు నెట్టి పడేస్తుంది. ఇంత చిన్న వర్షానికే ఇంత వాటర్ వచ్చాయంటే గుడికాడికి ఇట్టేనా? థ్యాంక్ యూ. వచ్చినప్పుడు తీసుకెళ్ళి సార్ ఖచ్చితంగా. ఓకే బాయ్ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలుస్తా, ఖచ్చితంగా వస్తాను బ్రో. ఓకేనా? ఖచ్చితంగా వస్తాను, తీసుకెళ్ళు. సో అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు మన తమ్ముళ్ళు పైకి రెయిన్ టైంలో. అందరికీ నమస్తే, నేను మీ శ్రీకాంత్. సో 8 డేస్ అయిపోయింది రిలేషన్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళడం వల్ల వ్లాగ్ అయితే చేయలేకపోయాను. సో ఇవాళ అయితే ఒక 150 కిలోమీటర్స్ రైడ్ కొట్టేస్తున్నాం అనమాట. నేను అదో మన బ్లూ పిల్ల, ఆ బ్లూ పిల్లకి ఓనర్ నేనే అనమాట. ఇవాళ రైడ్ ప్లానింగ్ ఏంటంటే బేసిక్గా అందరూ కాఫీ షాపుల్లో టీ షాపుల్లో టీ తాగేస్తారనమాట. సో మనం అట్లా కాకుండా యూనిక్గా రైడ్ చేసుకొని వెళ్ళి మరి ఒక మంచి స్పాట్ అయితే చూసుకొని అక్కడ కాఫీ మేక్ చేసుకొని, అదే కాఫీ తయారు చేసుకొని తాగుదామనేదే ప్లాన్ అనమాట. సో దానికి ఒక 150 కిలోమీటర్స్ అయితే కేటాయించాను. సో ఆల్రెడీ వచ్చేసాను, ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ అలా వచ్చేసాను. కొంచెం రేడియేటర్ హార్న్ అయితే కొద్దిగా పక్కన ఆపాను. దాన్ని ఎందుకు మరీ అంత ఇబ్బంది పెట్టకూడదు కదా, దాని గురించి చాలా మాట్లాడాలి. అండ్ నాకు కొంతమంది కామెంట్స్ చేశారు, నేను ఒకసారి పోయిన వీడియోలో ఒకసారి అడిగాను కొన్ని. సో వాటికి కామెంట్ చేశారు, అవి చూపిస్తాను. బ్రో నువ్వు చూస్తుంటే ఒకసారి దానికి మడ్గాడ్ కనిపిస్తుందా? నేను సారి చేసిన వీడియోలో ఒక బ్రో కామెంట్ చేసిండు అనమాట. సో దీని బంపర్ తీసేయండి బ్రో, బాగుంటుందని. సో తీసేసాను. చూడు బ్రో ఎలా ఉందో చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి తీసేసిన తర్వాత లుక్ ఎలా ఉందో. అది ఉన్నప్పుడు లుక్ ఎలా ఉందో ఒకసారి పాత వీడియోస్ చూడండి, తెలుస్తుంది. నిజంగానే దాన్ని తీసిన తర్వాత లుక్ చాలా మారిపోయింది. బైక్ కొంచెం షార్ట్ అయినట్టు అనిపిస్తుంది, నాకు కొద్దిగా పొట్టిగా అయినట్టు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. పాత వీడియో ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉంటుంది బంపర్, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో దాని అయితే పీక్ పడేసాను నేను. అది చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా ముందు. అండ్ 2200 కిలోమీటర్లు కూడా తిరిగేస్తున్నాను. ఆ రివ్యూ కూడా చెప్దాము. మైలేజ్ దాని 2000కి ఎలా ఉందో బండి సంగతి. దాని అమ్మ కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు నీడ వస్తుంది, విధాలుగా ఉంది వాతావరణం అంతా. నీడ ఉంది, ఇప్పుడు చూడు ఎండ భయంకరంగా కొడుతుంది. ఒరే సూర్య మామ లోపలే పోరా అయ్యా, కొంచెం రైడ్ చేసుకొనిరా బాబు. అందరూ వ్లాగ్ చేసినట్టు మనము చేస్తే స్పెషలే ఉంది. అందుకనే ఒక 150 కిలోమీటర్స్ కొట్టి అక్కడ కాఫీ చేసుకొని తాగే విధంగా మంచి ప్లేస్ అయితే దొరకాలి ఫస్ట్. దానికోసం చూద్దాం, ఒక 2 సార్లు తిరిగితే మంచిగా అయితే దొరకవచ్చు. సర్లే దారిలో మాట్లాడుకుందాం వెళ్తా. ఇప్పటికే కొంచెం లేట్ అయింది ఆగడం. ఇక్కడ ఏమైంది? అరౌండ్ ఇంకా ఒక 40-50 కిలోమీటర్స్ ఉంది. మనం ఎప్పుడు ఇదిగో ఈ కొండల్లో ఈ గొట్టల్లో తిరగటమే, అదే బాగుంది మంచిగా. ఫాగ్ ఉంది మొత్తం, నా ముందు అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, బట్ ఫాగ్ ఉంది ఎక్కువగా. అదంతా మౌంటైన్సే. చూస్తున్నారు ఇవి కొత్తదేం కాదు, చాలా రోజులు ఎందుకొని, బట్ ఇప్పుడు కట్టాను. ఈ రైడ్లో కడదామని ఫిక్స్ అయ్యా అనమాట అన్నీ. సో అందుకని ఈ రైడ్లో కట్టేసా. రోడ్ చూసారా స్ట్రైట్గా ఉంది. ఏదైనా మోడీ వచ్చాక మన ఇండియా చాలా డెవలప్ అయింది ఈ రోడ్స్ విషయంలో కూడా. ఇంతకుముందు
ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే 1 అవర్ ఎక్స్ట్రా పట్టేది, అంత దారుణం ఉండేది ఈ రోడ్డు. అక్కడ మీకు కనిపిస్తున్నాయా లేదు మౌంటైన్స్, కొండలు పొగలో ఉన్నాయి అంతా, అదే ఏమంటారు దాన్ని, స్మోక్ ఉంది ఫుల్గా. స్పీడ్ వెళ్దామంటే ఈ హెల్మెట్లోకి గాలి లోపలికి ఫుల్గా వచ్చేస్తుంది. అప్పుడు నేను మాట్లాడింది ఏమి వినిపించేసావు అట్లా. సో మనలో మర్చిపోయాను ఇంకొక విషయం, మన సబ్స్క్రైబరు మైలేజ్ ఎంత వస్తుంది బ్రో అన్నాడు. సో ఇక్కడ కనిపిస్తుందో లేదో, మనకైతే ఇది అరౌండ్ 40 కిలోమీటర్స్ వస్తుంది 1 లీటర్, బట్ అది 45 దాకా వస్తుంది, ఇది 40 చూపిస్తుంది. ఎందుకంటే నేను బండికి పట్టించిన పెట్రోల్తో టెస్ట్ చేశాను కదా, సో ఆ లెక్కతో చెప్తున్నాను అనమాట. ఇది 40 చూపిస్తుంది, అరౌండ్ అటు ఇటుగా నాకు 45 దాకా వస్తుంది మైలేజ్. మాత్రం 40 పైనే వస్తుంది ఈజీగా, చాలా మంచిగా ఉంది మైలేజ్ మాత్రం. ఇంకా 2000 కిలోమీటర్లకి కొంచెం బాగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది 2000కే. చైన్ లూప్ చేయకపోవడం వల్ల చైన్ సౌండ్ వస్తూ ఉంది. అండ్ 70-80 వరకు 79 వరకు బాగా పోతుంది బండి సైలెంట్గా. 80 దాటిద్ది అనుకో, అదే 80 దాటిందిరా అంటే ఒక క్రాక్ సౌండ్ పెరిగిపోతుంది ఇంజన్లో. సో అది కూడా కొంచెం చూసుకోవాలా. సరే ముందు డెస్టినేషన్, అక్కడికి మంచి లొకేషన్కి వెళ్ళిపోయాక అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పటికే లాగ్ అయిపోతూ ఉంది. అందుకే ట్రావెలింగ్ చేయమంటారు ఎప్పుడైనా. సన్ చూసారా ఎలా ఉందో, కనిపిస్తున్నాయి మీకు ఆ షేడ్స్, ఇలా ఇలా ఇలా, అసలు ఎంత బాగుందో లుక్ చూడడానికి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఆ కిరణాలు అలా రావడం కనిపిస్తున్నాయా. వైడ్ వేద్దాం ఒకసారి, వైడ్ ఇవన్నీ ట్రావెలింగ్లో మాత్రమే చూడగలుగుతాం. సో ఇంటి దగ్గర కూర్చుంటే చూడలేమన్నమాట. సో ట్రావెలింగ్ చేస్తుంటే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చల్లగా ఉందని హ్యాపీ ఫీల్ అవ్వాలా, అసలు వ్యూ ఏం కనిపించట్లేదని ఈ ఫాగ్తో బాధపడాలో కూడా అర్థం కావట్లా. సరేలే చూద్దాం. అయితే చల్లగా ఉంది, మొత్తం ఎండ మొత్తం, సూర్యుడు అంతా లోపలికి వెళ్ళిపోయినాడు. అమ్మో, రైడింగ్లో, ట్రావెలింగ్లో, జర్నీలో వీటంత డేంజర్ ఇంకేవి ఉండవు. ఇదే నైట్ టైం అయితే ఏందే ఇంకా అంతే సంగతి. చూసుకోవాలా, వాళ్ళు త్వరగా తోలుకెళ్ళొచ్చు కదా. కొంచెం స్పీడ్ పోయినా గాలి ఎక్కువ తోలుతుంది. సో అప్పుడు మాటలు సరిగా వినిపించి సావు, అదొక ప్రాబ్లం మనకి. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఏంది ఈ ఫాగ్, ఏంది బాబు ఇందులో భయంకరంగా ఉంది ఫాగ్. మరి ఉదయగిరి రోడ్ అనమాట ఇది. కరెక్ట్గా ఉదయగిరి దగ్గరలోనే ఉన్నాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందనుకుంటాను నాకు తెలిసి ఉదయగిరి. సో అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దామని చెప్పి రైడ్ కొడుతున్నా. ఈ దారిలో ఆ 2 టెంపుల్స్ కూడా చూసేద్దాం. చాలా పాతవి, శ్రీకృష్ణదేవరాయలు కట్టించినప్పుడు టెంపుల్స్ అనుకుంటా, చాలా పాతవి. ఈ హెల్మెట్ భయంకరంగా బరువు పడిపోతుంది ఈ ఫోన్ పెట్టగానే. ఒక్కసారిగా క్లైమేట్ ఏమో చేంజ్ అయిపోయింది టోటల్, కనిపిస్తుందా. బట్ వర్షం ఏమన్నా పడుతుందేమో చూసుకోవాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసారి నేను జస్ట్ నార్మల్గా వచ్చా, టెంట్ కూడా తీసుకురాలా. ఏదో ఊరికే అట్లా ఒక రైడ్ కొట్టేసి వచ్చేద్దాము అని చెప్పి. వ్యూ మాత్రం చక్కగా కనిపిస్తుంది. వైడ్ వేసి పడేసిన ఎట్లయితే అట్లా వద్దని ఈసారి. అమ్మా ఏమిరా నాయన, క్లైమేట్ మొత్తం మారిపోయింది ఒక్కసారిగా. నేను అక్కడ బయలుదేరేటప్పుడు ఫుల్ ఎండగా వస్తుంది, ఇప్పుడు మొత్తం గాలి. అయ్య బాబాయ్ వర్షమా, బాబురే మామూలు విషయం కాదు. ఇవాళ నాకు టెంట్ కూడా తెచ్చుకోవాలా, సచ్చా
చూసారా వెనకాల మేఘాలు చూడండి. ఊరు అయ్యా ఆడ చూడయ్యా వర్షమా కనిపిస్తుందా? ఇవాళ చచ్చానయ్యా. టెంట్ లేదు, పాడు లేదు, గాలి కూడా భయంకరంగా వెళ్తుంది. అది ఉదయగిరి పోర్ట్ అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా అది. సో ఎక్కడైనా షెల్టర్ చూసుకొని ఆగడం బెటర్ అనిపిస్తుంది. ఈరోజు బూస్ట్ అయిపోయేటట్టుంది ఇది. అది చూడండి బాబోయ్, బాబురే నాయన మామూలుగా లేదు ఎవరం. ఇల్లు గాలి కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, మొత్తం స్కై మొత్తం బ్లాక్గా అయిపోయింది. సో ఇక్కడ ఏదైనా ఖచ్చితంగా షెల్టర్ చూసుకొని అయితే ఖచ్చితంగా ఆగాలి. ఇవాళ బ్లాక్ లేకపోయినా పర్లేదు, షెల్టర్ చూసుకొని ఖచ్చితంగా ఆగాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. నాకు తెలిసి చాలా పెద్ద వర్షం రాబోతుంది. మొత్తం నల్లగా అయిపోయింది మేఘాలు. అది ఉదయగిరి పోర్ట్ అనమాట అది మొత్తం. సో ఇటు సైడ్ చూసారా మొత్తం బ్లాకిష్ అయిపోయింది. టైం ఎంత అనుకుంటున్నారు? టైం అరౌండ్ 3:30 టైము, 3:30 4 అంతే, కరెక్ట్గా 3-4 టైము. బాబురే అసలు మామూలుగా తయారవ్వలేదు వాతావరణం. ఇవాళ అయిపోయింది అయ్యా. టెంట్ కూడా తీసుకురాల, ఫస్ట్ షెల్టర్ ఎదుక్కుందాం పోయి ఎక్కడైనా. ఎందుకంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది క్లైమేట్ మొత్తం. అసలు ఎంత చేంజ్ అయిపోయిందంటే గాలి కూడా పెరిగిపోయింది. ఇది మొన్నట్లాగా సేమ్, మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే. అసలు బాబోయ్ అర్జెంటుగా వీడియో ఆపుతా, లేకపోతే అసలు నెట్టి పడేస్తుంది. ఏదో జరగబోతుంది ఖచ్చితంగా. రికార్డింగ్ ఆఫ్ చేసి ఫస్ట్ షెల్టర్ ఎత్తుక్కొని తర్వాత చూసుకుందాము. రికార్డింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తాను. హైలైట్ అసలు క్యాంపింగ్, మంచిగా క్యాంపింగ్ చేద్దామని వచ్చి ఒక పురాతనమైన చాలా పాత గుడిలో షెల్టర్ తీసుకోవాల్సి వచ్చింది. భయంకరంగా వస్తుంది వర్షం అసలు. అయితే మంచి వ్యూ దొరికింది, ఒకసారి చూపిస్తా చూడండి. వ్యూ పాయింట్ మాత్రం గట్టిగా దొరికింది. రెయిన్, వాటర్ ఫాలు, టెంపుల్, ఇదంతా టెంపులే, చాలా పాత టెంపుల్. సో ఇక్కడైతే మనం షెల్టర్ పట్టాం ప్రస్తుతానికి. అసలు గాలి వర్షం ఒక్కసారిగా వచ్చేసింది ఇందాకైతే. మొత్తం చాలా పాతగా ఉంది టెంపుల్ ఇది. ఇది అదే ఉదయగిరి టెంపుల్ అంటారు కదా, ఉదయగిరిలో ఉంటుందన్నమాట. సో ఆ టెంపులే ఇది. ఈ టెంపుల్ని ఏదో ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాను నేను. మనకు లాస్ట్కి ఇక్కడే షెల్టర్ అయ్యింది. అదే అసలు కామెడీ. బ్యాగ్ కూడా అక్కడే పెట్టద్దు, బండి అక్కడ బయట పెట్టాను. వర్షం పడుతూ ఉంది, మంచిగా వ్యూ అయితే మంచిగా దొరికింది అంతా టెంపుల్ దగ్గర. హైలైట్ అసలు ఈ వర్షం రావడం ఇంతలా ఎండాకాలంలో. ముందు అక్కడ టెంపుల్ ఉందంట ముందు, సో అక్కడికన్నా వెళ్దాం కనీసం. ఇంకా బయట ఎక్కడ ఉండడానికి లేదు. అమ్మో, ఇందాక ఒక చోట ఆగాను, అక్కడ అది 5కి క్లోజ్ అంట, ఇంకా బయటకు పంపించేశారు, వచ్చేసాను. ఇక్కడ చిన్న ఊరు ఉంది, ఆ ఊరు పక్కనే టెంపుల్ ఉంది అన్నాడు. అది కూడా ఓపెన్లో ఉందో లేదో చూసుకొని, ఈ వర్షం ఏందో. హైలైట్ వర్షం రావడం బాగుంది, బట్ వర్షం వస్తే అంతా రిస్కే. కనిపిస్తున్నాయి మౌంటైన్స్ ఇగో అంతా. యాక్చువల్లీ మంచి సెట్టింగ్ వేసిన ఇవాళ. వర్షాకాలం 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 అని దీనికి ముందు వీడియోలో వర్షాలు వస్తే బాగుండు వీడియో చేద్దాం అంటున్నా. ఈ అమ్మ ఇంతలా ఎండాకాలంలో వానలు పడ్డాయి. అది కూడా ఇవాళ ఇందాకే 1 అవర్లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు గాలి ఓయమ్మ ఉదయగిరి ఊగిపోయింది అట్లే. సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందన్నాడు. ఇది కాదు, ముందుకెళ్తే ఊరు దాటాలంట. అక్కడ కింద ఉంది ఆంజనేయ స్వామి గుడి. ఫస్ట్ ఆ ఊరు అక్కడికి వెళ్దాం కాసేపు. అక్కడ కూడా ప్లేస్ చూసుకుందాం, కాసేపు అట్లా కూర్చోడానికన్నా చూసుకుందాం ప్లేస్.
మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఒక చిన్న గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఐ థింక్ ఇదే అనుకుంటున్నా రోడ్డు. బాగానే ఉంది. వర్షం పడడం వల్ల ఇంకా హైలైట్గా అనిపిస్తుంది. కొంచెం బాగా కనిపిస్తుంది. అక్కడ ఉంది టెంపుల్. వర్షము, నేను, గుడి, కొండ, ఈ పిల్ల. మంచి వ్యూ పాయింట్ అయితే అందించింది పిల్ల ఈరోజు. ఒకవేళ ఎర్రగా ఎండ కాస్తుంటే ఇంత మంచిగా ఉండకపోయిండు. అందువల్ల వెళ్తున్నారు గుడికాడికే అనుకుంటున్నా. కనిపిస్తుంది బట్ రోడ్ ఎటు? గుడికాడికి ఇట్టేనా? బాబాయ్ మళ్ళీ స్టార్ట్ అయిందిరా బాబాయ్ వర్షం. హైలైట్ ఏంటంటే వరి ఇంత చిన్న వర్షానికే ఇంత వాటర్ వచ్చాయంటే ఇంక ఇక్కడ అయిపోతాం. పెద్ద వర్షం కానీ పడిందంటే గోవింద గోవింద. మొత్తానికి షెల్టర్ ఎత్తుక్కున్నాం. ఇదే అనమాట మన షెల్టర్ ఇప్పుడు. వచ్చినప్పుడు మీట్ అవుతాను బ్రో, ఓకేనా? థ్యాంక్ యూ. వచ్చినప్పుడు తీసుకెళ్ళి సార్ ఖచ్చితంగా. ఓకే, బాయ్ బ్రో, థ్యాంక్ యూ. తమ్ముడు బాయ్ అమ్మా. నెక్స్ట్ టైం కలుస్తా, ఖచ్చితంగా వస్తాను బ్రో, ఓకేనా? ఖచ్చితంగా వస్తాను, తీసుకెళ్ళు. సరే బాయ్ బ్రో. సో అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు మన తమ్ముళ్ళు పైకి రెయిన్ టైంలో. సో మనోడిని ఇక్కడ పడేసిన తీసుకొని వెళ్ళడమే ఇంకా. మొత్తం కొత్తగా రోడ్డు వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చచ్చే చచ్చే ఎక్కే ఎక్కే ఎక్కరా మామా. లొకేషన్ కావాలనుకున్నప్పుడు బాధపడాలే పిల్ల. బ్లూ పిల్లకి బ్లూగా పడుతుంది పాపం. వచ్చేసాం. కాకపోతే సన్నే మొత్తం ఇటు లేడు, వెళ్ళిపోయాడు. పిల్లి త్వరగా అయితే దిగేయాలి చీకటి పడకముందే. కొంచెం కాసేపు చూసుకొని పైన ఉండేసి వచ్చేద్దాం. అబ్బా ఇది కదా అడ్వెంచర్ అంటే, ఇది కదా రైడింగ్ అంటే, ఇది కదా అడ్వెంచర్ అంటే, ఇది కదా రైడింగ్ అంటే. ఒక్కసారి లొకేషన్ దేకో. చచ్చిపోతుంది బాబు. ఇది కదా ఇంకా ఉంది. అడ్వెంచర్ అంటే ఇది కదా. ఇందాకంతా వర్షం, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. 1 R15 అడ్వెంచరస్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా.
అలా ఉంది నాకు. ఐ థింక్ బండి ఇక్కడి వరకేనా? కాదు. అరే చాలురా, ఇక్కడ తాపరా అంటుంది. అబ్బా బాబోయ్, ఇంతే అనుకుంటున్నా. చూద్దాం, వెళ్ళి కాస్త పైకి. దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. ఐ థింక్ ఇంతే అనుకుంటున్నా. ఇక్కడి వరకే వెళ్ళొద్దు అనుకుంటా బైక్. దీన్ని మాత్రం నేను చాలా సాగు కొట్టేస్తున్నా అసలు. అట్లా ఇట్లా కాదు, మామూలుగా కూడా కాదు. అమ్మ, చాలే పాపం, చచ్చిపోయింది ఇప్పటికే, అల్లాడిపోయింది పాపం. ఆఫ్ చేద్దాం. చీకటి పడిపోతుంది, త్వరగా వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే కొంచెం రోడ్ చాలా డేంజర్గానే ఉంది. క్యాంప్ కూడా తీసుకురాలా, క్యాంప్ తీసుకొచ్చున్నా ఇక్కడ వేసుకునేవాడిని. బట్ ఒకరోజు క్యాంప్ సెట్కి అయితే సూపర్ ఆసమ్గా ఉంది. సన్సెట్ కనిపిస్తుందా? ఒకరోజు క్యాంపింగ్కి అయితే సెట్ చేసేయచ్చు ఖచ్చితంగా. శివయ్య, మంచి ప్లేస్ చూపించావయ్య. బట్ నేనే లేట్గా వచ్చా, పొద్దుపోతుంది, చీకటి పడిపోతుంది. త్వరగా అయితే వెళ్ళిపోతాను. లాగ్ కంటే ఫస్ట్ కిందకి సేఫ్గా రీచ్ అవ్వడం ముఖ్యం. ఆయాసం వచ్చేసింది అసలు. ఏ స్టెప్స్ ఎక్కువ వచ్చాను చూపిస్తా చూడండి ఒకసారి. బండి కూడా, బైక్ కూడా అక్కడ పెట్టా, కనిపిస్తుందా చిన్నగా? ఇదంతా వచ్చానమాట. చాలా డౌన్గా ఉంది రోడ్డు, డేంజర్గా కూడా ఉంది. పొద్దుకోకముందే దిగేయడం బెటర్ ఆప్షన్. కొంచెం వ్యూ అవుతుంది. అక్కడ ఉన్నాయి మౌంటైన్స్, సన్ లైట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ అయితే ఇక్కడైతే క్యాంపింగ్ అయితే ఖచ్చితంగా చేద్దాం. ఇక్కడ క్యాంపింగ్ అయితే ఖచ్చితంగా చేద్దాం. ఇంకో చోటు ఇప్పుడైతే కాదు, దిగైతే కిందకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. వీడియో చాలా బాగా చేయబోయా, కాకపోతే వర్షం వచ్చింది. సో అదే మైనస్ అయింది. వర్షం వచ్చి మొత్తం చెడగొట్టు పట్టేసింది అనమాట. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఆర్ కామెంట్ కూడా చేసేయండి. సీ యూ సూన్. డేర్ చేయలేకపోయాను ఖచ్చితంగా, ఎందుకంటే అసలు రోడ్ చూపిస్తా చూడండి ఉందన్నమాట పరిస్థితి. ఎంత స్ట్రైట్గా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగానే దిగాలి. మెయిన్ చీకటి పడిపోతుంది, రోడ్ చాలా డేంజర్గా ఉంది అసలు కిందకి దిగే రోడ్డు. సో అసలు మన బ్లూ పిల్లతో ఇలాంటి అడ్వెంచర్ చేస్తానని నేను అనుకోలేదు, ఇలా ఉంటుంది అనుకోలేదు అసలు. యాక్చువల్గా మంచి క్యాంపింగ్ తీసుకోలేదు కానీ, బట్ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా మంచిగా. అంతా భయంగా తారుమారైపోయింది. నెక్స్ట్ టైం ఇదే ప్లేస్కి క్యాంపింగ్ అయితే వద్దాం, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా మంచి వ్యూ ఉంది, సన్ కూడా. వచ్చేసాం. అది అక్కడ ఉన్నాడు వాడు. రేడియేటర్ ఆన్లో ఉంటే ఇందాక ఆన్ పెట్టి వచ్చా, భయంకరంగా సౌండ్ వచ్చింది రేడియేటర్. చీకటి పడకముందే అర్జెంటుగా కిందకి దిగేయాలి. సరే మరి అయితే ఉంటా, పొద్దుపోతుంది.
దీన్ని అయితే చంపి పడేస్తున్నాను నేను. ఇది చేసే అడ్వెంచర్స్ కాదు ఇవి, కానీ అయినా చేస్తున్నాను. ఒకసారి కిందకి దిగేది కూడా రికార్డ్ చేస్తా, ఒకసారి చూసేయండి. కానీ మాట్లాడలేను, ఇప్పటికే టైం అయిపోయింది. అలాగే భయంగా ఉంది చెప్పాలంటే, అసలు చాలా దారుణంగా ఉంది రోడ్డు, ఇంత స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఎలా దిగాలో ఏందో సరే చూద్దాం. సరే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ ఒక లైక్ వేసేసుకుంటారని కోరుకుంటూ సేఫ్గా అయితే కిందకి దిగిపోయి అప్పుడు కలుసుకుందాం. అడ్వెంచర్ చేయొచ్చు కానీ మరీ అంత కాదు, కాళ్ళతో కూడా షివరింగ్ వచ్చేసినాయి. సరేలే, నాకు తెలియదు కదా రోడ్ ఎలా ఉంటుందని. చాలా స్ట్రైట్గా ఉండింది అసలు రోడ్ మాత్రం. బాబోయ్, కాళ్ళు వణికిపోతుంది, షివరింగ్ వచ్చేసింది ఈ కాళ్ళు దిగేటప్పుడైతే. అసలు గొంతు కూడా ఆరిపోయింది. అంత స్ట్రైట్గా ఉంటుందని అనుకోలేదు, కానీ థ్రిల్ అనిపించింది. కానీ బట్ భయం కూడా అంతే వేసింది. చూడడానికి చిన్నగా ఉండొచ్చు మీకు వీడియోలో, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ చిన్న కొండ చూపిస్తా చూడండి. చిన్న కొండ అది ఒక్కడ కనిపిస్తుంది, ఇది ఇక్కడ చిన్న కొండ, బట్ చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది రోడ్డు పైకి. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే నాకు డిఎం చేయండి, అదే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దగ్గరలో ఉంటే రండి, పోదాం రైడింగ్ ఒక రోజు పైకి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, బట్ నాకైతే షివరింగ్ ఆగట్లేదు, అంత డేంజర్గా ఉంది. జారిపోతుంది మట్టి, ఏం లేవు అసలు సపోర్ట్ పక్కన. పాపం ఈ పిల్లకి మాత్రం దూల తీరిపోతుంది నా వల్ల. ఈ పిల్లకి అట్టే వాచిపోతుంది అట్టే.